శ్రీలంకతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో తొలి వన్డే టై కాగా రెండో వన్డే శ్రీలంక గెలిచింది. అయితే టీమిండియా ఆఖరి వన్డేలో నెగ్గి సిరీస్ను సమం చేయాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయింగ్ 11లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను బరిలోకి దింపాలని రోహిత్ శర్మ, గంభీర్లు నిర్ణయించుకున్న వార్తలు వస్తున్నాయి. పిచ్ ఎలాంటిది, ఎవరు బౌలింగ్ చేస్తున్నారు లాంటి విషయాలను పట్టించుకోకుండా భారీ సిక్సర్లతో విరుచుకుపడే రిషబ్ పంత్ అవసరం టీమిండియాకు ఉందని గౌతమ్ గంభీర్ మరియు రోహిత్ శర్మలు భావిస్తున్నారు. లంక స్పిన్ వ్యూహాన్ని ఛేదించాలంటే రిషబ్ పంత్ టీంలో ఉండాల్సిందేనని చర్చించుకుంటున్నారు. మిడిల్ ఓవర్లో ఇన్నింగ్స్ను నిలబెట్టాలన్నా, లంక బౌలర్లకు ఒత్తిడి పెంచాలన్నా అతడి వల్లే సాధ్యమని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ లేదా శివమ్ దుబే ప్లేస్లో రిషబ్ పంత్ను దింపాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అయితే రిషబ్ పంత్ ప్లేయింగ్ 11లోకి వస్తే ఏ ప్లేయర్ను పక్కకు పెడితే బాగుంటుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి. శ్రీలంకతో ఆడే 3వ వన్డేలో టీమిండియా తుది జట్టు ఇలా ఉండవచ్చు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లేదా కేఎల్ రాహుల్ లేదా శివమ్ దుబే, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్.